स्पीकर कानून असेंबली पोचाराम श्रीनिवास रेड्डी ने आज अपना पर्चे नामजदगी दाखिल किया। वो बांसवाड़ा असेंबली हल्के से बीआरएस के उम्मीदवार हैं। स्पीकर पार्टी के इंतखाबी निशान एम्बेसडर कार में रिटर्निंग ऑफिस पहुंचे और अपना पहला सेट नामजदगी दाखिल किया। बाज़ार मीडिया से बातचीत करते हुए उन्होंने कहा कि वो मुसलसिल अवाम के लिए काम कर रहे हैं। यही वजह है कि 1994 के बाद सिर्फ एक इंतखाब को छोड़कर मुसलसिल इंतखाबात जीत रहे हैं। उन्होंने कहा कि अवाम की मोहब्बत की वजह से ये मुमकिन हुआ है। उन्होंने तनकीद करते हुए कहा कि कर्नाटक में कांग्रेस की तरफ से दिया गया 7 घंटे बरकी का वादा भी पूरा नहीं हो रहा है। खवातीन को बसों में मुफ्त सफर का वादा करते हुए इंतखाबात जीतने के बाद बसें बंद कर दी गई। ప్రజల చేతుకోబడ్డ వ్యక్తి ప్రజల కోసం పనిచేయాలి. ఇది నియంత్రిత వెనకటి రాజుల మాదిరిగా రాజుల కొడుకు పన్మడు రాజు కాదు. ప్రజలు ఇష్టం వచ్చినటువంటి వారిని ఎన్నుకుంటే వారు ప్రజల కోసం పనిచేయాల్సిన సిస్టమే ఈ ప్రజాస్వామ్య సిస్టంలో రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దీన్ని విశదీకరించారు. మేమందరం కూడా దానికి కట్టుబడి మా పద్ధతులలో మేము పనిచేయాల్సి వస్తుంది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా కాపాడుకోవాలి. రాష్ట్రం నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలి. ప్రజలు ప్రభుత్వం అందించేటువంటి ఫలాలు అర్హులైనటువంటి పేదవారికి అందాలి. ఇది ఒక మా సముద్రం. ఇది ఎమ్మెల్యే ఎంగగానే అయిపోయాయి, వీళ్ళు అలకగానే పనులు కాలే. అనేక బాధ్యతలు ఉంటాయి, బరువు ఉంటుంది. ఆ బాధ్యతను బరువును మోసినప్పుడే ఈ పదవికి వన్నీ వస్తుంది. ఎమ్మెల్యే కాగానే ఎమ్మెల్యే అయిపోయిన 5 దినాల దాకా నాకేమి ఆడిటోర్లు అనుకుంటే అది ఎమ్మెల్యేగా పోటీ చేయడం కూడా తప్పే. వ్యాపారం చేసుకోవచ్చు. ప్రజాస్వామ్య సిస్టంలో ప్రజల కోసం పనిచేసేటువంటి